హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ24. అసలు ఒక సంవత్సరం దాకా అఘోరి 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 ఒక సంవత్సరం నుండి అఘోరి అనే టాపిక్ అసలు కదలట్లేదు. ఎందుకు ఈ అఘోరిని ఇంత ఫేమస్ చేశారు? ఈ అఘోరిని ఇంత ఫేమస్ చేయడానికి అసలు కారణం ఏంటి అని అంటే, మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అఘోరాలు అఘోరీలు ఉంటారని తెలుసు, కానీ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో అక్కడ ఉంటారని తెలుసు, కానీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ అఘోరా విన్నాం, కానీ అఘోరి అనేది వినలేదు. సో అఘోరి అనే ఒక పర్సన్ వచ్చింది. అసలు ఆ పర్సన్ ఎవరు ఏంటి అని ఏం తెలుసుకోకుండా పిచ్చిగా ఆమెను నమ్మడం మొదలుపెట్టాం. కానీ నమ్మినందుకు ఆమె ఏం చేసింది? అసలు నన్ను ఒక మాటకి అఘోరి అని కూడా పిలవడం తప్పే. ఎందుకనంటే అఘోరి కాదు, నిజమైన అఘోరికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా ఈ పర్సన్కి లేవు. ఈ పర్సన్ పేరు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ అనే ఫేసు అఘోరి అనే ఒక ముసుగులో మనల్ని పిచ్చోళ్ళని చేసిండు. దాదాపు ఒక సంవత్సరం నుండి ఈయన వీడియోల్ని కంటిన్యూస్గా చూసి చాలామంది నమ్మడం, డబ్బులు కొట్టడం, లక్షల డబ్బులు కొట్టేటోళ్ళు ఉన్నారు. అసలు ఒకరోజు ఫోన్ చేస్తే ఉత్తరప్రదేశ్లో ఉన్నాంటిది, ఒక రోజులో ఫోన్ చేస్తే మధ్యప్రదేశ్లో ఉన్నాంటిది. అసలు రోజు కార్లో వెళ్ళడానికి పెట్రోల్ ఎక్కడిది, ఐఫోన్ వాడడానికి ఛార్జీలు ఎక్కడివి, అసలు తిరగడానికి నీకు డబ్బులు ఎక్కడి? అలాంటిది ఈ అఘోరికి దాదాపు లక్షల్లో చాలామంది నమ్మి ఈమెకు డబ్బులు లేవని చెప్పి చాలామంది డబ్బులు ఇవ్వడం జరిగింది. అసలు ఈ అఘోరి కరెక్టా కాదా అని కూడా ఎవ్వరు నమ్మలేదు, ఎవ్వరు అసలు కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు కొన్ని నిజాలు తెలుస్తుంటే షాక్ అయిపోతున్నారు. అరే, ఈమెనా మనం నమ్మింది, ఈమెనా మన సనాతన ధర్మం అని చెప్పి మన సనాతన ధర్మం పేరుని, హిందువుల పేరుని వాడుకొని చాలా అంటే చాలా మనకి నష్టం కలిగించింది. అసలు వీడు శ్రీనివాస్, వీడి పేరు. వీడు మన కృష్ణానగర్లో ఉంటా, మన ఫోటోలు కూడా ఉంటాయి చూడండి, ఒకసారి ఫొటోస్ కూడా పెడదాం. ఎట్లంటే పైన రెడ్ జుట్టు, కింద రెడ్ గట్టము, అంటే ఏకదమ్ చప్రీ మోడల్. ఈ చప్రీ మోడలు ఏం చేయాలో అర్థం కాక ఫోన్లు దొంగతనాలు చేయడం, ఆ ఫోన్లో దొంగతనాలు చేసి ఆ డబ్బులతో బతకడం. సో ఇట్లా కంటిన్యూ చేసేటోడు. ఇట్లా చేసేటప్పుడు ఒక 3 ఫోన్లు దొంగతనం చేసినప్పుడు దొరికిండు, కొట్టారు, అంత అయిపోయింది. సో ఇదే కాకుండా అమ్మాయిల్ని గెలకడం, అమ్మాయిల్ని గెలకడం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ రిలేటివ్స్ పట్టుకొని మనోడిని కొట్టి, వీడి ఇట్లా చేస్తారా, వీడి సంగతి తిట్టుందా అని చెప్పేసి మనోడి అంగాన్ని కాల్చారు. మనోడి అంగాన్ని చురకలంటించారు. చురకలంటిస్తే ఏమైంది, అది కుళ్ళిపోయిందో పుచ్చిపోయిందో ఏం చేయాలో అర్థం కాక ఇక అది పనికిరాదనగానే కట్ చేశారు. లింగ మార్పు కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత ఏమైంది, ఇక మనోడు ఏం చేసిండు అంటే కట్ చేసిండు, కానీ మనోడికి ఇంకా మొగ లక్షణాలు పోలే, ఆడగాలి ఇంకా తగ్గలేదు. ఇక మనం ఇవన్నీ కాదు, మనల్ని అందరు కొడతారు, ఇది ప్లేస్ మార్చాలా, షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి అఘోరి వేషం వేసిండు. అఘోరి వేషం వేయగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అక్కడ నార్త్లో కానీ అందరూ అఘోరి మాత అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం, ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, ఇది మంచిగా నచ్చింది. ఫేమ్ పిచ్చుంది, సోషల్ మీడియాలో కనపడాలి, ఫేమ్ పిచ్చుంది. ఈ పిచ్చికి తగ్గట్టు ఇంకొక పిచ్చి తగిలింది. ఆ పిచ్చి దాని పేరే వర్షిని. ఆ పిచ్చిది న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా అట్లా ట్రై చేసింది ఫేమ్ కోసం. కొన్ని ఛానల్స్లో మెల్లో ఐడి కార్డులు వేసుకొని రిపోర్టర్గా ట్రై చేసింది. అది కూడా సెట్ కావట్లే. వీళ్ళు ఇక అది నాకు తెలిసి చాలామంది అఘోరిని తిడతారులే, కానీ అఘోరి కంటే పెద్ద స్కెచ్. అఘోరినే మాయలో పడేసి ఫేమ్ కోసం చేసింది ఎవరంటే వర్షిని. నిజంగా వర్షిని వీడియోలు చూస్తుంటే నాకైతే ఒళ్ళు మండిపోతుంది. ఎందుకనంటే అఘోరి అయినా వాళ్ళ పేరెంట్స్ అమ్మా నాన్న ఏడ్చి, అమ్మా ఇదంతా వద్దమ్మా నువ్వు వెళ్ళిపో అంటే అఘోరి అని ఉంటుందే. కానీ ఈ వర్షిని కొన్ని వీడియోస్లో అమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదని వాళ్ళ నాన్న నెత్తి కొట్టుకుంటున్నా కూడా 20 సంవత్సరాలు పెంచిన నాన్న అమ్మ వర్షిని వినమ్మా, అమ్మ అదమ్మా ఇదమ్మా అని బతిమాలుతుర్రు. అక్కడ ఉన్న యాంకర్లు, రిపోర్టర్లు అందరు బతిమాలుతున్నా కూడా ఇది ఫిక్స్ అయిపోయింది, ఇక మనం ఇట్లనే ట్రెండ్ అవ్వాలా, ఇట్లనే మనతో అవుతుంది అని చెప్పేసి కనీసం వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా వీడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా అంటే మన సనాతన ధర్మంలో కానీ మన హిందూ ధర్మంలో కానీ ఎక్కడ ఒక అమ్మాయి అబ్బాయి కలవాలని లేదు, ఒక అబ్బాయి కలవాలని ఎక్కడ రాసిపెట్టలేదు. అలాంటిది అఘోరియే ఒక వీడియోలో చెప్తుంది, అమ్మాయి కలగడం మన సనాతన ధర్మంలో లేదు అని చెప్పేసి. అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా మారి అమ్మాయి నుండి మళ్ళీ ప్రేమిస్తావా నువ్వు, ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తావా? అసలు నిజంగా నువ్వు ఫేమస్ అవే విధానం ఉంటుందా?
అది ఎవ్వరూ ట్రై కూడా చేయలేరు. ఎందుకంటే అంగాన్ని కోపించుకొని ట్రాన్స్జెండర్గా మారి, ట్రాన్స్జెండర్ నుండి అఘోరిగా మారి, అఘోరి నుండి ఇంకొక అమ్మాయిని ప్రేమించిన చూడు, నిన్ను అమ్మ అమ్మ అనేటోళ్ళని ఫస్ట్ వాళ్ళకి బుద్ధి రావాలి. నిజంగా నువ్వు దాదాపు 1 సంవత్సరం చాలా మందిని పిచ్చి వాళ్ళని చేసినావు. ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇచ్చినామో నువ్వు పిచ్చిదాన్ని చేసినావు మమ్మల్ని. ఒక ఇంటర్వ్యూ వీడియోలో అంటది ఓం భీమ్ బుష్ అని, మంత్రాలు చదవమంటే ఓం భీమ్ బుష్ అంటది. ఆ రోజే మేము నిన్ను కనిపెట్టాల్సింది. నువ్వు లిప్స్టిక్ పెట్టుకున్న రోజే మేము నిన్ను కనిపెట్టాల్సింది. నువ్వు పాండ్స్ పౌడర్ పెట్టుకున్న రోజే మేము కనిపెట్టాల్సింది. కానీ నువ్వు ఒక అఘోరి అనేసరికి మేమందరం నిన్ను నమ్మేసినాం. కానీ ఆ నమ్మకాన్ని కూడా నువ్వు ఒమ్మి చేసినావు. నిజంగా జనాల్ని మేం పిచ్చోళ్ళం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎండాకాలంలో వర్షాలు పడడం వల్ల చాలా మంది రైతులు మిర్చి పంటలు వేసుకుంటే ఆ మిర్చి పంటలు మొత్తం లాస్ వచ్చి అక్కడ వరి రోడ్ల మీద వర్షం తడిచి వరి అంతా బియ్యంకి మొత్తం రోడ్ల మీద వేశారు. అది చూపించలేదు న్యూస్ ఛానల్ అన్ని. ఇదే అఘోరి. ఎందుకు న్యూస్ ఛానల్ ఎందుకు చేస్తున్నాయి అంటే డబ్బుల కోసం. డబ్బులు జనాలు చూడుతున్నారు. ఇప్పుడు అఘోరి అనే ఆమె నిజంగానే ఫేమస్ కావడానికి రాకపోతే నువ్వు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఉండాలి. కానీ నువ్వు ఇక్కడ జనవాసాల్లోకి వచ్చి బట్టలిప్పి తిరుక్కుంటా నువ్వు నిజంగా అఘోరి అయితే ఫేమస్ కావడానికి ట్రై చేయరు. ఆమెకి కామ వాంఛలు ఉండవు. నువ్వు కొన్ని వీడియోలో చూసినాం, అబ్బాయి మీద ఆ వర్షిని వాళ్ళ అన్న మీద పడడం, మందు తాగడం, చికెన్ తినడం, ఇవన్నీ విత్ ప్రూఫ్తో సహా వచ్చినాయి. అంటే నీకు నిజంగా అఘోరికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేదు. అయినా మేము నిన్ను నమ్మా. నిజంగా నిన్ను కాదు, మమ్మల్ని మేము కొట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను నమ్మి లక్షల్లో డబ్బులు వస్తున్నాయి. అసలు ఇక్కడ నుంచి వేరే స్టేట్కి పోవాలంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎప్పుడు ఆలోచించలేదు అసలు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది. నీ కారు i10 కారు వాడిను, ఐఫోన్ వాడిను, ఛార్జీలు, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కావాలంటే కనీసం 10,000 అవుతాయి. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు ఫుడ్, నువ్వు నీ బడ్వైజర్ డబ్బాలు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు అది ఆలోచించలే. నిజంగా నువ్వు మాకందరికి ఒక గుణపాఠమైనావు.